నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు, వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిదినం క్రమం తప్పకుండా రాత్రి 8 గంటలకు రక్షణ మార్గం అనే ఛానల్లో యేసు ప్రేమ సువార్త అనే ఆత్మీయ కార్యక్రమాన్ని మీరందరూ చూడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగనే ఈ దినం బర్త్డేలు చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దీవించునుగాక. అలాగే మీ కుటుంబస్తుల్లో ఎవరినైనా మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మీకు సమస్త ఆదరణ కలుగు చేయనుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. దేవాది దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని ఆయన యొక్క సజీవ రెక్కల్లో కాచి కాపాడిన విధానం బట్టి 2 చేతుల పైకి ఒక్కసారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేటి దినాన్ని దేవుని వాక్యంతో మనము మరింత ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొక మారు దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. దేవాది దేవుడు నేటి దినాన్నే తన యొక్క వాక్యంలో నుండి మనతో, మన జీవితాలతో మాట్లాడడానికి ఒక వ్యక్తిని మీ ముందుంచాలని నేను ఆశిస్తున్నాను. ఆ వ్యక్తి ఎలాంటిదంటే, ఒక స్త్రీ ఆ బైబిల్ గ్రంథంలో ఉంది. ఆమె జీవిస్తున్న జీవితం చాలా పాపకరమైన జీవితం, లేదా ఒక అసహ్యకరమైన జీవితం జీవిస్తుంది ఆ వ్యక్తి అసలు లోక సంబంధంలో జీవిస్తుంది. దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుణ్ణి ఎరిగినది కాదు, దేవునికి విరోధమైన జీవితము జీవిస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథాలు తెరిచి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఆ వ్యక్తిని కూర్చుంటుంది. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే రాహాబు. ఆమె ఒక వేశ్యగా జీవిస్తూ ఉంది. ఆ రాహాబు అనే ఒక స్త్రీ యెరికో పట్టణంలో వేశ్యగా జీవిస్తూ ఉంది. ఆమె ఎవరు, ఎందుకు బైబిల్ గ్రంథంలో ఉంది, ఆమె జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినవి ఏంటని మనం గ్రహించుకోవాల్సిగా ఉన్నాం. రాహాబు గురించి 2 విషయాలు మీ ముందుంచి దేవుని వాక్యాన్ని క్లుప్తంగా నేను ముగిస్తాను. అయితే రాహాబు ఒక వేశ్య, రాహాబు ఒక పాపి. ఆ పాపి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అని మనం గ్రహించుకోవాల్సిన వారముగా ఉన్నాం. అవి మనము ఆలోచించినప్పుడు ఇక్కడ యెహోషువ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. తను ఒక అన్యురాలు, ఒక పాపి అయినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడం కొరకు దేవాదేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడు. వారికి ఒక ప్రదేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యెరికోని వారికి వాగ్దానం చేసినప్పుడు ఆ పట్టణాన్ని చూచుట కొరకు యెహోషువ 2 వేగుల వారిని అక్కడికి పంపాడండి. ఆ పట్టణం ఎలా ఉంది, ఆ పట్టణ పరిస్థితులు ఏంటి అని చూసి రమ్మని యెహోషువ 2 వేగుల వారిని పంపినప్పుడు రాహాబు అను స్త్రీ వారిని చేర్చుకుంది. రాహాబు అను స్త్రీ వారిని చేర్చుకుని వారికి స్థలం ఇచ్చింది అక్కడ. ఎందు నిమిత్తము రాహాబు వారిని చేర్చుకుందంటే, తనకున్న విశ్వాసమును బట్టి వేగుల వారిని తన యొక్క గృహములో చేర్చుకుందండి. చేర్చుకోవడమే కాదండి, మనము రాహాబు జీవితంలో నుండి మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క విశ్వాస స్థితి ఎలా ఉంది అని మనము స్వపరీక్ష చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. నిజంగా నేటి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము, ఎంతో భక్తిగా ఎదుగుతూ దేవునిలో జీవిస్తున్న మనము నిజంగా అటువంటి విశ్వాసము కలిగి ఉన్నామా లేమా అనే దాన్ని ప్రశ్నించుకోవాల్సిన వారముగా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే రాహాబు విశ్వాసముతో వారిని చేర్చుకుంది. వారిని చేర్చుకోవాల్సిన అవసరం ఏమిటంటే, తర్వాత జరగబోయే సంభవంలో ఇశ్రాయేల్ ప్రజలు ఆ యెరికో పట్టణాన్ని కాల్చి దాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు రాహాబు రక్షించబట్టు కొరకు తన యొక్క విశ్వాసాన్ని దేవుని ప్రజల వైపు చూపిస్తుంది, దేవుని వైపు చూపిస్తుంది. తన యొక్క జీవితంలో దేవుడు అంటే ఎవరో తెలియదు, కానీ అయినప్పటికీ దేవుని గూర్చి ఒక సాక్ష్యం ఇస్తుంది. అదేమిటంటే యెహోషువ గ్రంథంలోనే 2వ అధ్యాయంలో 10వ వచనంలో చదివితే ఇక్కడ తెలుస్తుంది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపో చేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనును ఓగుకును మీరేమి చేసితిరో అనగా వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.
అని ఒక గొప్ప సాక్ష్యం ఇస్తుంది. నిజానికి ఇక్కడ మనం చూసినప్పుడు రాహాబుకి దేవుడు అంటే ఎవరో తెలియదు. ఎరుకోలో జీవిస్తుంది కానాను స్త్రీ. తను అస్తారోతు అనే ఒక దేవతను ఆరాధిస్తున్న స్త్రీ. దేవుడు అంటే ఎవరో తెలీదు, ఆ దేవుని యందు భయం లేదు, భక్తి లేదు, కంప్లీట్గా దేవునికి విరోధమైన జీవితం జీవిస్తుంది. ఒక పాపిగా, ఒక వేశ్యగా జీవిస్తున్న ఆ స్త్రీ యేసు అక్కడ దేవుని గూర్చి ఒక గొప్ప సాక్ష్యం ఇస్తుంది. మీ దేవుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చేశాడు. ఆ దేవుని గురించి ఆయన చేసిన మహత్కార్యములు బట్టి గొప్ప సాక్ష్యం ఇస్తుంది. నిజానికి ఈ విషయాన్ని బట్టి రాహాబును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పటి నుండో మనం మందిరాలకు వస్తున్నాం, ఎప్పటి నుండో దేవునిలో ఎదుగుతున్నాం, ఎప్పటి నుండో మనం పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. అయినప్పటికీ మనకున్న పరిస్థితులను బట్టి మనము దేవుని యందు దేవుని పట్ల మనము ఒక గొప్ప సాక్షులుగా నిలబడుతున్నామా లేదా అనే దాన్ని ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. నిజంగా ఇక్కడ రాహాబు అసలు ఏమీ తెలియనప్పటికీ ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చింది. మన పట్ల, మన జీవితం పట్ల దేవాది దేవుడు జరిగిస్తున్న కార్యాలను బట్టి కానివ్వండి, ఎన్నో మేలులు, ఎన్నో అనేకమైన దీవెనలు దేవుని ద్వారా పొందుకుని మనము ఈరోజు మన దేవుని యందు మనము సాక్షులుగా ఉన్నామా లేమని మనం ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. అదే రీతిగా కింద 11వ వచనంలో చూస్తే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రము ఉండదు. నిజానికి ఈ విషయాలు విన్నప్పుడు రాహాబు యొక్క లేదా ఆ ప్రజల యొక్క గుండెలు కరిగిపోయినాయి అని రాహాబు చెప్తూ ఉంది. నిజానికి మనము క్రైస్తవులుగా ఉన్న మనము ఎప్పటి నుండో దేవునిలో ఎదుగుతూ, ఆత్మీయంగా బలపరచబడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ప్రార్థిస్తూ ఉన్న మనము ఎలాంటి సాక్ష్యము ఇవ్వగలుగుతున్నామా? దేవుని వాక్యం వినుట వల్ల, దేవుని గూర్చి వినుట వలన వారి హృదయాలు కరిగిపోయినాయండి. వారి హృదయాలు కరిగిపోయిన తర్వాత వారు దేవుని వైపుకి తిరిగారు. మనము ఎన్నో మేళ్ళు పొందుకొని, ఎన్నో దీవెనలు పొందుకొని ఇలాంటి సాక్ష్యము దేవుని గూర్చి ఇస్తున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. నిజానికి రాహాబు ఇక్కడ దేవుని ప్రజలకు ఎటువంటి అడ్డుండదు అని చాలా రూఢిగా నమ్మి అక్కడ ఒక గొప్ప సాక్ష్యం ఇస్తుంది. నిజానికి మనము ఇటువంటి పరిస్థితిలో ఉన్నామా లేదా? మనము దేవునిలో ఎదుగుతున్నాము, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం, ప్రతి శుక్రవారం దేవుని మందిరంలో ఉంటున్నాం. ఎన్నో మార్లు దైవజనుల ద్వారా మనము ఆత్మీయంగా దేవుడు అనుగ్రహించే వాక్యాన్ని బట్టి మనం బలపరచబడుతున్నాం. కానీ మనము ఇంకా దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించలేకపోతున్నాం. క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా విశ్వాస జీవితం. క్రైస్తవులుగా ఎదుగుతున్న మనము, దేవునిలో జీవిస్తున్న మనము, మన జీవితాల్లో మనము ఎటువంటి విశ్వాస స్థితి కలిగి ఉన్నామని మనం ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇక్కడున్న నీవు కానివ్వండి, నేను కానివ్వండి, మన జీవితాల్లో ఎన్నో శోధనలు ఎదురవ్వచ్చు, ఎన్నో కష్టాలు ఎదురవ్వచ్చు. అయినప్పటికీ మనకున్న పరిస్థితులను బట్టి దేవుని యందు పరిపూర్ణముగా మన విశ్వాసం మనము వ్యక్తపరచాలి. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని దగ్గర నుండి దీవెనలు పొందుకొని, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకొని, ఆయన యొక్క మేలులు పొందుకొని మన జీవితాల పట్ల నిజానికి మనము ఇటువంటి సాక్ష్యాన్ని ఇవ్వలేకపోతున్నాం. రాహాబు దేవుని గురించి తెలియనప్పటికీ, అన్యురాలైనప్పటికీ, ఒక దేవతను ఆరాధిస్తున్నప్పటికీ దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవుని వైపు తిరిగింది. దేవుని వైపు తిరిగి రక్షించబడింది. ఈరోజు రక్షించబడిన నీవు నేను అన్నీ తెలిసి దేవుడు మన కొరకు, మన పాపాల కొరకు చనిపోయాడని ఎరిగిన మనము అటువంటి పరిస్థితుల్లో ఉన్నామని మనము ప్రశ్నించుకోవాల్సిన వారముగా ఉన్నాం. నిజానికి రాహాబు జీవితాన్ని బట్టి మన పరిస్థితి అదే బ్రతుకులో ఉంటే ఖచ్చితంగా ఈరోజు మనం మార్చుకోవాలి ఆ బ్రతుకుని. రాహాబు విశ్వసించింది, విశ్వాసము ద్వారా దేవుని ప్రజలను చేర్చుకుంది. తన యొక్క గృహంలో తన ఒక వేశ్య అయినప్పటికీ తన బ్రతుకు ఎలాంటి బ్రతుకు? అందరూ అసహించుకునే బ్రతుకు, అందరూ ఛేదరించుకునే బ్రతుకు. అయినప్పటికీ దేవుని యందు విశ్వసించింది, రక్షించబడింది. ఈరోజు మనకున్న పరిస్థితులను బట్టి నిరాశలో, నిస్పృహలో మనం ఉండిపోవచ్చు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనకున్న అప్పుల బాధలు కానివ్వండి, మనకున్న కృంగుదల కానివ్వండి, మనస్సులో కలుగుతున్న వేదనలు బట్టి కానివ్వండి, మన తోటి వారిని బట్టి కానివ్వండి, మనకి ఎంతో బాధ వేదన ఉండొచ్చు.
ఆ బాధను బట్టి, ఆ వేదనను బట్టి మనము కృంగిపోకూడదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం చాలా ఉన్నతమైనది. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము చిన్న చిన్న వాటికి కృంగిపోకూడదు. రాహాబు ఎట్టి రీతిగా తన యొక్క విశ్వాసాన్ని దేవుని యందు కనుపరిచిందో అటువంటి విశ్వాసము మనము కనుపరచాలి. ఇక్కడ రాహాబు వినుట వలన, జస్ట్ తన వినుట వలన తన యొక్క విశ్వాసాన్ని కనుపరిచింది. మనం కూడా క్రైస్తవులుగా ఉన్న మనము ఎన్నో మార్లు దేవుని వాక్యాలు వింటూ, దేవుని వాక్యం చేత కడగబడుతూ, దేవుని వాక్యం చేత మనం సరిచేసుకుంటూ ఉన్నాం. కానీ మన విశ్వాసపు స్థితి ఎలా ఉంది? మనం ఎటువంటి విశ్వాసంలో మనం ఎదుగుతున్నామని మనం ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. స్వపరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రతి ఆదివారం వస్తాం, వింటాం, వాక్యం సరిపోతుంది అనుకుంటాం. ప్రతి ఆదివారమే కాదండి, సోమవారం నుండి ఆదివారం వరకు మన క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని యందు విశ్వాసం చూపుతున్నామా? ప్రతి దినము దేవునిలో ఎదుగుతున్నామా మనము? ఆదివారం ఒక్కరోజే ఆత్మీయంగా ఉంటే సరిపోదు. అదే విశ్వాసం, అదే భక్తి ప్రతి దినము ఉండాలి. మన జీవితంలో మనము దేవునితో సత్సంబంధాలు ఆత్మీయంగా బలపరచబడాలంటే మొదట మనకు కావాల్సింది దేవుని యందు విశ్వాసం. దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే దేవునితో సహవాసం ఏర్పరచబడుతుంది. విశ్వాసము ద్వారా దేవుని ప్రార్థించుటకు ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి ద్వారా ఆత్మీయంగా దేవునితో మన సంబంధం పెరుగుతుంది. దేవునితో సహవాసం కలుగుతుంది. దేవునితో సహవాసం కలుగుట వలన మన జీవితాలు ఈరోజు కృంగిపోయి ఉంటే, ఈరోజు ఎంతో బాధాకరముగా, విచారకరముగా నీ జీవితం ఉంటే అవన్నిటినీ కొట్టివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే రాహాబు ఎటు రీతిగా దేవుని యందు తన యొక్క విశ్వాసమును కనుపరిచిందో, ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము మన దేవుని పట్ల అటువంటి విశ్వాసమును మనం కనుపరిచాలి. నిజంగా మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న శోధనలను బట్టి అటువంటి విశ్వాసంలో మనం లేమేమో. రాహాబు తన యొక్క విశ్వాసాన్ని కనుపరిచింది. మన యొక్క విశ్వాస స్థితిని దేవుని యందు మనం కనుపరుస్తున్నామా లేదా అని మనం చూసుకోవాలి. దేవుని ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకుంటున్నాం. దేవుని ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. మన కంటి ద్వారా మన జీవితాల్లో, ఎవరో ఎందుకు మన జీవితాల్లో మనము ఎన్నో ప్రమాదాల నుండి తప్పించి మనము మరణ పంచుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు తన చేయి పట్టుకుని మనల్ని లేపి మనల్ని స్వస్థపరిచిన దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నాం. నీకున్న పరిస్థితులను బట్టి దేవునికి నీవు దూరంగా ఉంటున్నావు. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న నిరాశను బట్టి పరిపూర్ణముగా దేవుణ్ణి విశ్వసించలేకపోతున్నాం. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉంటే కంప్లీట్గా అటువంటి పరిస్థితుల నుండి మనం మార్చుకోవాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చాలా వేగంగా నడుస్తారు. ఎంతోమంది జన సమూహం మధ్యలో, వేల మంది ప్రజల మధ్యలో తనకున్న బలహీనత బట్టి ఒక నమ్మిక, దేవుని వస్త్రపు చెంగును తాకితే నాకు స్వస్థత కలుగుతుంది అనే ఒక విశ్వాసం ఉంచింది. తనకున్న పరిస్థితిని బట్టి, తనకున్న బలహీనతను బట్టి, ఆ ప్రాంతంలో మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి అక్కడికి వస్తే రాళ్లతో కొట్టి చంపబడుతుంది ఆ స్త్రీ. అయినప్పటికీ తెగించి, ప్రాణాలకు తెగించి దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నా జీవితం పట్ల కార్యం జరిగిస్తాడని విశ్వసించి అక్కడికి వచ్చి ఆ ప్రజల మధ్యలోకి, ఎంతమంది జనసమూహం ఉన్నప్పటికీ అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి ఒక వస్త్రపు చెంగును తాకి తన యొక్క జీవితంలో స్వస్థత పొందుకుంది. తన యొక్క జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చూసింది. అటువంటి పరిస్థితుల్లో మనం లేము. మన కళ్ళారా మనకి ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నా, ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతున్నప్పటికీ మనకున్న నిరాశలను బట్టి, మనకున్న నిస్పృహలను బట్టి దేవుణ్ణి పరిపూర్ణముగా నమ్మలేకపోతున్నాం. నేటి దినాన రాహాబు జీవితాన్ని బట్టి అటువంటి స్థితిలో ఉంటే, నీ యొక్క విశ్వాసపు స్థితిని బట్టి నీవు ఈరోజు బలపరచబడాలి. విశ్వాసం కలిగి ఉంటే ఆత్మీయంగా బలపరచబడతావు, పరిశుద్ధపరచబడతావు, దేవునితో సహవాసం కలిగి ఉంటావు. నిజానికి నీలో విశ్వాసానికి లేకపోవడం వల్ల దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో. నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, నా బ్రతుకింతేనేమో అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుని యందు పరిపూర్ణముగా నీవు విశ్వసించు. దేవుడు తన యొక్క గొప్ప కార్యాన్ని నీ జీవితాల్లో జరిగిస్తాడు. దేవుడు తన యొక్క అద్భుత కార్యాన్ని ఈరోజు నీ జీవితంలో జరిగించాలంటే దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం మనం ఉంచాలి. అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలి.
రాహాబు ఎట్టి రీతిగా తన యొక్క జీవితం మార్చబడిందో తన విశ్వాసం ద్వారా మన జీవితాల్లో కూడా దేవుని యందు పరిపూర్ణముగా మన విశ్వాసాన్ని మనం కనుపరిస్తే ఈరోజు నీ వ్యాపారాల్లో నీకు నష్టం రావచ్చు, నీకు కలుగుతున్న పరిస్థితులను బట్టి, నీ చుట్టూ ఉన్న వారిని బట్టి నీకు నిరాశ కలగవచ్చు. అటువంటి నిరాశను బట్టి ఎన్నటికీ కృంగిపోకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచితే కంప్లీట్గా నీకున్న పరిస్థితులు పరిపూర్ణంగా మార్చగలిగిన ఏకైక సమర్థుడు మన దేవుడు. అటువంటి విశ్వాసము రాహాబు ఎట్టి రీతిగా తన యొక్క విశ్వాసాన్ని కనపరిచిందో మన క్రైస్తవ జీవితాల్లో కూడా అటువంటి విశ్వాసాన్ని కనపరచాలి మనం. రెండవదిగా చూసినప్పుడు రాహాబు, ఇది యెహోషువ గ్రంథంలోనే 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నేను మీకు ఉపకారము చేసిందని కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళును ఇచ్చి అని అడిగింది. ఇక్కడ ఆనవాళ్ళని అడిగింది రాహాబు. ఆనవాళ్ళని ఎందుకు అడిగిందంటే, ఆ పట్టణము నశించిపోతుంది, ఆ పట్టణాన్ని వీరు సంహరించబోతున్నారు. ఆ పట్టణాన్ని సంహరించడానికి వారు వచ్చినప్పుడు వారికి చేసిన ఉపకారాన్ని బట్టి ఒక ఆనవాళ్ళు అడిగిందండి. తను అక్కడ చూస్తే రాహాబు కోరలేదు, వాళ్ళని ప్లీజ్ చేయలేదు, బ్రతిమాలలేదు, కానీ షీ వాజ్ డిమాండెడ్ దట్. తను గట్టిగా అడిగింది, నాకు ఒక ఆనవాళ్ళు కావాలి అని అడిగింది. ఆ ఆనవాళ్ళు ఏంటంటే 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఇక్కడ చదివితే నీవు 2వ అధ్యాయం యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనంలో, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఇక్కడ ఎర్రని దారము తనకి ఆనవాళ్ళుగా ఇచ్చారండి. ఎర్రని దారము దేనికి సాదృశ్యం అంటే, వారు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ ఎర్రని దారము వారికి ఆనవాలుగా ఉంటుంది. ఈ స్త్రీ మమ్మల్ని చేర్చుకుంది, ఈ ఆనవాళ్ళను బట్టి ఆ స్త్రీ రక్షించబడుతుంది. లేదా తన యొక్క విశ్వాసం ఏంటంటే, ఈ ఎర్రని దారము ద్వారా మేము రక్షించబడతాం, నేను నా కుటుంబం రక్షించబడుతుంది అని ఒక ఆనవాలు అక్కడ ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు అవగాహన ఉందండి. ఇశ్రాయేలు ప్రజలకి ఏంటంటే, అది వారికి ఐగుప్తులో ఉన్నప్పుడు చివరగా కలిగిన తెగులు ఏంటంటే, వారు తొలిచూలు పిల్లలు హతము చేయబడతారు. హతము చేయబడినప్పుడు ఆ సంహార దూత వచ్చినప్పుడు ఆ యొక్క తెగులు నుండి వారు రక్షించబడ్డకు వారి గుమ్మపు ద్వారాలకు రక్తము పుయ్యమని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తాడు. ఆ రక్తం పుయ్యబడినప్పుడు అది దేనికి సాదృశ్యం అంటే, ఆ రక్తం పూయడం ద్వారా వారి యొక్క తొలిచూలు పిల్లలు హతము చేయబడరు, వారు రక్షించబడతారు, ఆ సంహార దూత నుండి రక్షించబడతారు. ఈరోజు మానవులుగా ఉన్న మనల్ని కూడా రక్షించడం కొరకు ఆదిలోనే దేవాది దేవుడు ఒక ఆనవాళ్ళను మనకి ఇచ్చాడు. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మన పాపములు విమోచించబడతాయి, మన శాపముల నుండి విడిపించబడతాం. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా పరిపూర్ణమైన పరిశుద్ధులుగా తీర్చబడతాం. ఇక్కడ తన యొక్క ఎర్రని దారము ఆనవాళ్ళను బట్టి ఎలాగైతే విశ్వసించిందో, నేటి క్రైస్తవులుగా ఉన్న మనము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే, యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే మనము రక్షించబడతాం, మన పాపముల నుండి విడిపించబడతామని మనము గ్రహించుకోవాల్సిన వారముగా ఉన్నాం. అయితే ఇక్కడ మనము చూసినప్పుడు రాహాబు ఎట్టి రీతిగా ఆ ఆనవాళ్ళను బట్టి రక్షించబడతానని విశ్వసించిందో, నమ్మిందో, మనము కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములు విడిపించడం కొరకు ఈ లోకానికి నరవతారిగా వచ్చాయని మనము నమ్మాలి. యేసుక్రీస్తు వారి యందు మనం పరిపూర్ణమైన విశ్వాసమును ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే, ఆయన మాత్రమే మనల్ని రక్షిస్తాడని మనము ఒక నమ్మిక కలిగి ఉండాలి. నేటి దినాన్న ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము, మందిరంలో ఉన్న మనము కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం. దేవుడు క్షమిస్తాడా, దేవుడు నేను ఇన్ని పాపాలు చేస్తున్నానని ఒక డౌట్తో మనం ఉంటూ ఉంటాం. అయితే నిజానికి దేవుడు నీవు ఎలాంటి పాపివైనప్పటికీ, నువ్వు ఎలాంటి దోషివైనప్పటికీ నిన్ను క్షమించుట కొరకే ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవాతి దేవుడి ఎదుట నువ్వు నీ పాపములు ఒప్పుకుంటే ఆయనకి క్షమించడానికి
రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారానే మనము కడగబడతాం, మనము రక్షించబడతాం అని ఒక ఆనవాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ రాహాబు జీవితంలో ఎర్రని దారము ఎలాగైతే తన యొక్క కిటికీకి కట్టబడిందో, మన జీవితాల్లో కూడా పాపశపితమైన జీవితాలు జీవిస్తున్న మన జీవితాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా కడుగబడి, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మన పాపముల నుండి మనం విడిపించబడతామని పరిపూర్ణంగా విశ్వసించాలి. మొదటగా రాహాబు తన విశ్వాస జీవితాన్ని బట్టి వేగుల వారిని చేర్చుకుంది. రెండవదిగా ఆనవాళ్ళను బట్టి నేను రక్షించబడతాను, దేవుడు నా పట్ల, నా జీవితం పట్ల కార్యం చేస్తాడు. తను ఎటు రీతిగా విశ్వసించిందో యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి కూడా ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ దేవుడు పరిపూర్ణముగా నన్ను రక్షిస్తాడు, దేవుడు పరిపూర్ణముగా నా జీవితం పట్ల కార్యం జరిగిస్తాడని మనం నమ్మవలసిన వారముగా ఉన్నాం. అయితే రాహాబు ఈ రెండు విషయాలు చేయడం వల్ల ఏం జరిగిందంటే, రాహాబు అన్యురాలు, ఇశ్రాయేలీలకు సంబంధించింది కాదు. కానీ అయినప్పటికీ ఇశ్రాయేలుతో పాటు సమానముగా యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో రాహాబు చేర్చబడింది. ఎక్కడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఇక్కడ చూస్తే రూతు భర్త అయిన బోయాజుకు తల్లి ఎవరండి? రాహాబు. దేవుడు అంటే ఎవరో తెలియదు, ఇశ్రాయేలుకి సంబంధించింది కాదు, ఒక అన్యురాలు అస్తారోతు అను దేవతను ఆరాధిస్తున్న ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని ప్రజల యందు విశ్వాసం ఉంచడం ద్వారా తన జీవితము లేక తన యొక్క జీవితంలో ఒక గొప్ప విశ్వాసిగా యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో చేర్చబడింది. ఈరోజు దేవుని యందు నీవు పరిపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన భక్తి, దేవుడు నన్ను రక్షిస్తాడనే ఒక గొప్ప నమ్మిక కలిగి ఉంటే ఆయన మనల్ని సొంత బిడ్డలుగా చేసుకుంటున్నాడు. మనల్ని ఆయన సొంత బిడ్డలుగా చేసుకున్నాడు కనుక కాబట్టే ఈరోజు మనల్ని రక్షించడం కొరకు ఆయన నరవతారిగా ఈ భూమికి ఎత్తించి మన కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. నిజానికి రాహాబు జీవితం కంటే మన జీవితం అసహించుకునేది కాదు. రాహాబు జీవితం కంటే దరిద్రమైన జీవితాన్ని మనం జీవించట్లేదు. కానీ అయినప్పటికీ ఎంత దరిద్రమైన జీవితం జీవించినప్పటికీ, ఎంత ఇతరులు అసహించుకునే జీవితం జీవించినప్పటికీ తన యొక్క విశ్వాసమును బట్టి రాహాబు రక్షించబడింది. రాహాబు జీవితంలో కార్యం జరిగింది. రాహాబు తెగుల నుండి తప్పించబడింది. ఈరోజు నువ్వు అదే శపితమైన జీవితం, అదే పాప సంబంధమైన జీవితం, అదే పాపి జీవితం జీవిస్తూ ఉంటే దేవాది దేవుడు నిన్ను రక్షించుటకు, నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నీ యొక్క విశ్వాసాన్ని దేవుని యందు కనుపరచవాలి. నీ యొక్క ఆనవాలు మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని మనము గుర్తించాలి. రాహాబు జీవితంలో అంతేకాకుండా ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాహాబుకు ఉన్న పరిస్థితి చాలా రిస్క్ అయిన పరిస్థితి అయినప్పటికీ అక్కడ దేశద్రోహం ఎంచబడుతుంది. అక్కడ వేరే దేశం నుండి ఈ దేశానికి వచ్చారు, వారిని దాచిపెట్టిందని అక్కడ ఉన్న అధికారులకు తెలిస్తే రాహాబుని చంపేస్తారు. అయినప్పటికీ తనకి ఎంతో కఠినమైన పరిస్థితి అయినప్పటికీ వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి రాహాబు సాహసం చేసింది. అటువంటి పరిస్థితే మనకు కలిగి ఉండొచ్చు. ఎంతో కఠినమైన పరిస్థితులు ఉండొచ్చు. దేవుని యందు పరిపూర్ణముగా మనం విశ్వసించాలి. రాహాబుకు తనకు కలిగిన పరిస్థితిని బట్టి తన ఒక్కతే రక్షించబడాలని అనుకోలేదండి. తన కుటుంబాన్ని కూడా రక్షించాలి, నా కుటుంబాన్ని కూడా ఆ సంహారం నుండి తప్పించాలని ఆశ కలిగి ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న నేను ఈ వాక్యం వింటున్న నేను కానివ్వండి, మన కుటుంబాల్లో ఇంకా రక్షించబడలేక, దేవుని గురించి తెలియక ఎంతమంది ఉన్నారు? నీ స్నేహితులు కానివ్వండి, నీ అన్నదమ్ములు కానివ్వండి, నీ రక్త సంబంధికులు కానివ్వండి, నీ తోటి వారు కానివ్వండి, నీ తోటి ఉద్యోగస్తులు కానివ్వండి, నా దేశము కానివ్వండి, నా రాష్ట్రము కానివ్వండి, దేవుడంటే తెలియక, దేవుడంటే ఎరుగక నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. రాహాబు ఎటు రీతిగా దేవుని గూర్చి తన కుటుంబాన్ని అంతా రక్షించాలని ఆశించుదో మనము కూడా నిజమైన రక్షకుని వద్దకు మన కుటుంబాన్ని చేర్చాలి. అటువంటి జీవితంలో మనం లేమేమో. ఈరోజు పరిపూర్ణమైన విశ్వాసులుగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి వచ్చారని గ్రహింపు లేని వారముగా ఉంటున్నామేమో. ఈరోజు నీవు ఆత్మీయ స్థితిలో చల్లారిపోతున్నావంటే నీకు పరిపూర్ణమైన విశ్వాసము లేక
ఈరోజు ఆ విశ్వాసం నీవు నేను కలిగి లేకపోతే మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. నిజానికి అటువంటి విశ్వాసం కలుగుట ద్వారా రాహాబు దేవుని యొక్క వంశావళిలో చేర్చబడింది. అసలు ఎటువంటి సంబంధము లేని స్త్రీని తన యొక్క సొంత రక్తములో కలుపుకున్నాడు ఆయన. ఈరోజు దేవాది దేవుడు ఆయన యొక్క రక్తముతో, ఆయన యొక్క అమూల్యమైన రక్తముతో మనల్ని, మన పాపాలని కడిగి ఆయన సొంత బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. మనము ఈరోజు ఇటువంటి జీవితం అనుభవిస్తున్నామంటే కేవలము ఆయన కృప వలన మాత్రమే. ఇక్కడ రాహాబు ఏం చేసిందంటే తన యొక్క క్రియలను బట్టి, తను చేసిన పనిని బట్టి నీతిమంతురాలుగా ఎంచబడిందండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. తన యొక్క క్రియలను బట్టి నీతిమంతురాలుగా ఎంచబడింది. ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనము, మన క్రియలు ఎటు రీతిగా ఉన్నాయి? దేవునికి ఇష్టకరముగా ఉన్నాయా? దేవునికి అవిధేయంగా ఉన్నాయని మనం ప్రశ్నించుకోవాల్సిన వారముగా ఉన్నాం. రాహాబు విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. రాహాబు విశ్వాసాన్ని బట్టి దేవుని ప్రజలను చేర్చుకుంది. వెంటనే దేవుడి యొక్క కార్యము పొందుకుంది. ఈరోజు నీవు నేను కూడా అటువంటి అవిశ్వాసులుగా ఉన్నామేమో. రాహాబును బట్టి, రాహాబు జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాహాబు ఎటు రీతిగా విశ్వసించిందో దేవాతి దేవుణ్ణి మనము కూడా అటు రీతిగా విశ్వసిస్తే రాహాబు జీవితంలో జరిగిన కార్యము కంటే అధికమైన మేళ్ళు, అధికమైన కార్యాలు ఈరోజు దేవాతి దేవుడు నా జీవితాల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. నీకు ఎన్నో ఏళ్ళుగా అనుభవం ఉండొచ్చు, నువ్వు ఎప్పటి నుండో క్రైస్తవుడు అయి ఉండొచ్చు. నీ జీవితంలో విశ్వాసం లేకపోతే ఇతరులకు మాదిరికరంగా ఎలా ఉంటావు? నీకున్న పరిస్థితులను బట్టి నీవెన్నటికీ నిరాశపడకూడదు. దేవుని యందు పరిపూర్ణంగా విశ్వసిస్తే దేవుడు నిన్ను అంచెలంచులుగా హెచ్చించి ఆశీర్వదిస్తాడు. రాహాబు ఒక వేశ్యగా జీవించింది, కానీ అయినప్పటికీ దేవుని యొక్క వంశావళిలో, దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడింది. ఈరోజు మనము అటువంటి బ్రతుకును విడిచిపెట్టి, అటువంటి శపితమైన జీవితాన్ని వదిలి, దేవునికి ఆయాస్కరమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా నడుచుకుందాం. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మన జీవితాల్లో దేవుడు చేసే మేలులు, దేవుడు చేసే ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుడు అటువంటి విశ్వాసము, అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతవరకు నాయన రాహాబు యొక్క జీవిత చరిత్ర గురించి మాతో మాట్లాడావు. ఎలాగో ఆవిడ రక్షించబడింది, ఎలాగో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిందో మాతో మాట్లాడావు. తాను విశ్వాసం ఉంచటమే కాదు, తన ప్రాణానికి తెగించి దైవజనులైన ఇశ్రాయేలులకి ఆతిథ్యం ఇచ్చి వారిని కాపాడి తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకోగలిగింది. నాయన తన కుటుంబాన్ని రక్షించుకుంది, నీ వంశావళిలో చేర్చబడింది, నా ఇంటి వారందరూ రక్షణ పొందాలని అడిగింది. అటువంటి విశ్వాసము, అటువంటి సువార్త, అటువంటి నమ్మకత్వం మాకు దయచేయండి. రాహాబు వేశ్యే కావచ్చు, కానీ నిన్ను నమ్ముటలో పరిశుద్ధులుగా మార్చబడింది. ఘోర పాపులైన మా జీవితాలు మీరు మార్చి, మీరే రక్షించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో భద్రపరచమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.